వాళ్ళు తలదిప్పి చూసి ఇలా ఇవాళ ఆగీతమే నిలబడ్డది కదా. కేసీఆర్ ఏదో మార్పులు చేయమన్నాడు గానంలో అనేది ఒక టాకు, అది వాస్తవమేనా? మీ పాటలో మార్పులు చేయాలని 1,00,000 సమస్యలు చెప్తుంటారు వాళ్ళు. మొన్న ఒకడు 10 మాటలు మాట్లాడారు, అది కూడా చెప్పాలి నీకు. రసమై బాలకృష్ణ అన్నట్టు ఆయనే పాపము మా సారు చెప్తా అంటే, మా సారు పెడతా అంటే ఆ మొండి మనిషి రాసిన నా పాటనంతా ఉంచితేనే నేను పాట పెట్టనిస్తా, లేకపోతే లేదు అని తను పెట్టనీయలేదు. కానీ మా పాట ఎందుకు, మా సార్ ఎందుకు పెట్టని అన్నాడు. అన్నప్పుడు ఎందుకు ఆ కామెంట్ ఎందుకు వచ్చింది? అంటే ఎస్కేపిజాలు అంటారు కదా, 10 రూపాయలు అప్పుడప్పుడు మేమే శుద్ధ పూసలమని, మాకే బుద్ధి వచ్చింది, అతను బుద్ధి లేనోడు అన్నప్పుడు అవరే అవులే. ఆయన కూడా ఒక గాయకుడు కదా, జానపద కళాకారుడు. వాడు గాయకుడే కాదనను, నాయకుడు కూడా. అందులో నాకేం పేసి లేదు. ఇటు గాయకుడు తెలంగాణ ఉద్యమంలో, అటు నాయకుడు, నాకేం అభ్యంతరం లేదు. కానీ మా పాటలు యాచన చేసుకున్న వాళ్ళు కాదురా మీరు. మా పాటలు అడుక్కొని పాడుకున్న వాళ్ళే కదా. అయినా మీకోసం పాడలే. నేను గుండె నిండుగా అభినందిస్తున్నాను. మీరేది చేసినా తెలంగాణ కోసమే చేశారు, అది కూడా సత్యమే చెప్తున్నాను. సత్యం కూడా నువ్వు గమనించవలసింది, ప్రజలు గమనించవలసింది ఏంది అంటే, తెలంగాణ పాటను నేను రాసినంత పెట్టుమంటేనే అతను మా సారు పెడతా అంటే, కేసీఆర్ గారు పెడతా అంటే ఆయన వద్దన్నాడు అని ఒక డ్రామాలు చేస్తున్నారు కదా. ఇదే ప్రజల ముందట నన్ను ఎందుకు దోషం చేయలేదురా మీరు 10 ఏళ్ళు? మీ అహంకారాలు అడ్డుపడ్డాయి. మీకు ఎప్పుడు పిలుపు రాలేదా కేసీఆర్ నుంచి? పిలుపు